గిరిజన వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓకి ఇచ్చిన రిపోర్ట్. ఈ కాపీ అక్కడ ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. నేను వెళ్ళిన తర్వాత నేను వచ్చేస్తున్నప్పుడు పాడేరు దగ్గర అతని పేరు అభి అనే కుర్రోడు ఉండేవాడు, ఆంధ్రప్రభకి స్టింగర్గా చేసేవాడు. నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సరే ఈ డేటా మీకు ఏమైనా పనికొద్దని చూడండి, నేను మా వాళ్ళకి పంపించిన ఎవరు పట్టించుకోలేదని చెప్పాడు. అది చూశాను. నేను చూస్తే ఇది వివరం. నేను వెంటనే అక్కడి నుంచి వైజాగ్ రావడానికి ఒక 4-5 గంటలు పడుతుంది. ఈలోపు వైజాగ్లో ఉన్న కెమెరామెన్కి పంపించి అదంతా చేయమని చెప్పాను. ఈలోపు అక్కడ బయట తీసుకోమన్న డిఎంహెచ్ఓది అదంతా తీసుకున్నారు. ఇది నిజమని చెప్పింది. నేను ఆ వార్త వేస్తే పొద్దునికి వెంటనే ప్రవీణ్ ప్రకాష్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఇక్కడికి వచ్చావు, నాకు చెప్పని కూడా చెప్పలేదు, ఏంటి ఇక్కడ అంటే ఏం జరుగుతుంది, నేనేం చేయాలో చెప్పు, నేను జెన్యూన్ అనుకుంటే చెప్పలేదు. ముందు వాళ్ళకి తిండి పెట్టండి, వాళ్ళకి బియ్యం పప్పులు ఉప్పులు మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు వాళ్ళకి. డాక్టర్లు అసలు లోపలికి పోవట్లేదు, వాళ్ళని చూడండి అన్న. ఈ వార్త రాత్రి 9 గంటలకి టెలికాస్ట్ చేసాం. ఉదయాన్నే నాకు అక్కడి నుంచి రిపోర్టర్ల ఫోన్లు, సార్ వాటర్ ట్యాంకులు వచ్చినాయి సార్, మెడికల్ టీమ్స్ వచ్చినాయి సార్, అట్లాగే బియ్యము పప్పులు ఉప్పులు ఇంటింటికి సప్లై చేస్తున్నారు సార్ అని. తెల్లారేటప్పటికి రాత్రి ఈ వార్త 9 గంటలకి రవిప్రకాష్ గారి అప్పుడు TV9 విత్ రవిప్రకాష్ ఉండేది కదా, ప్రైమ్ టైం విత్ రవిప్రకాష్, 9 PM విత్ రవిప్రకాష్. ఆ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత నాకు ఈ ఫోను వెంటనే ఇది జరిగింది. తెల్లారేటప్పటికి 100 మంది అధికారులు అక్కడికి పరుగులు పెట్టి చేశారు. మొత్తం కంట్రోల్ అయింది.